ప్రపంచంలో లేని విధంగా ఈ యొక్క మత్స్యగిరి క్షేత్రంలో స్వామి మత్స్యావతారంగా ఊర్ధ్వపుండ్రం నామంతో ధరించి వెలిసినటువంటి క్షేత్రం. ఈ యొక్క తీర్థం దివ్య ఔషధం. ఆరోగ్యం బాగలేకున్నా, ఇళ్లల్లో బాగలేకున్నా, పంట చేనులలో బాగలేకున్నా 35-40 సంవత్సరాల సంతానం కలుగుతుందా? ఈ తీర్థాన్ని సేవిస్తే కలుగుతుంది. పూర్వ నల్గొండ జిల్లా, ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ దగ్గరలో వేములగుట్ట అనే ఒక ప్రాంతం ఉంది. సో ఇక్కడ మనకు మత్స్యావతారంలో అయితే స్వామివారు అయితే దర్శనమిస్తారని తెలిసింది. అయితే అక్కడ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. చాలా డిఫరెంట్ టెంపుల్, అంటే మనం చూస్తున్న రెగ్యులర్గా చూస్తున్న టెంపుల్స్ లా కాకుండా చాలా డిఫరెంట్ టెంపుల్ అని మనకైతే తెలిసింది. సో ఈరోజు మనం అక్కడ వెళ్ళి స్వామివారు ఎలా ఉన్నారు అండ్ అక్కడ ప్రత్యేకతలు ఏంది, అక్కడ ఏంటి, ఆ గుడి విశిష్టత ఏంటనేది నేనైతే మీకు చూపెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నన్ను సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు. శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి హైదరాబాద్ నుండి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి రవాణా సౌకర్యం ఇబ్బంది ఏం లేదు. భువనగిరి నుండి చాలా బస్సెస్ ఉంటాయి వల్గొండకి. అక్కడ నుండి ఆటోలు కానీ బస్సెస్ కానీ మనకు ఈజీగా దొరికిపోతాయి. హైదరాబాద్ నుండి మనకు గంటన్నర జర్నీ. సో మనం వెళ్తున్నప్పుడు కూడా రోడ్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకు పొలాలు కూడా చాలా అద్భుతంగా కనువిందు చేసేలాగా అయితే కనబడ్డాయి. అయితే నాకు ఇంకా ఒకటి నోటీస్ చేసిన థింగ్ ఏంటంటే, నాకు ఇక్కడ ఎంట్రీలో దీనికి సంబంధించిన వెల్కమ్ ఆర్చ్ ఉంది. సో అది కూడా చాలా యూనిక్గా, చాలా డిఫరెంట్గా అయితే ఉంది. శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం, ప్రస్తుత భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు గ్రామంలో ఎత్తైన మత్స్యగిరి గుట్టపై ఉన్న ఒక దేవాలయం. మీరు మెట్ల మీద నుండి టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ఇలా స్ట్రైట్ వెళ్తే మీరు మెట్ల మీద నుంచి పైకి వెళ్తారు. సో ఇంకా మేమైతే బైక్ మీద వెళ్ళాం కాబట్టి డైరెక్ట్గా బైక్, కార్ వెళ్ళే వేలో వెళ్తున్నాం. వేములకొండ అంటే 1000 మునుల కొండ అని అర్థం. పూర్వం ఇక్కడ 1000 మునులు తపస్సు చేసేవారని, కాలక్రమేపీ 1000 మునులు కాస్త వేములకొండ అయ్యింది. ఒకప్పుడు ఇక్కడ జైనులు కూడా నివసించారు అని చెప్పి మనకు ఆనవాళ్ళు అయితే కనబడుతున్నాయి. ఒకప్పుడు ఈ గుట్టపై గుడి ఉండేది కాదని, తర్వాత కాలంలో ఈ గుడి మిగిలిన నిర్మాణాలు జరిగాయి అని తెలుస్తుంది. ఈ కొండ మీదకి 3 ఘాట్ రోడ్లు ఉన్నాయి. అయితే ఈ కొండ చుట్టుపక్కల ప్రాంతాల మనకు 3 కొండలు కలిసే ఉంటాయి. ఒకటి సూదికొండ, ఇంకొకటి మాలకొండ, ఇంకొకటి మత్స్యగిరి కొండ. ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ కుండంలో ఉండే చేపల నుదుటిపైన శ్రీ మహావిష్ణువు నామాలు అయితే మనకు కనబడతా ఉంటాయి. ఆ చేపలు ఇప్పటికీ మనకు కనబడతాయి. అవి కనబడితే చాలా అదృష్టంగా భావిస్తారు. దశావతారాల్లో మొదటి అవతారమైన మత్స్యావతారంలో ఇక్కడ మత్స్యం రూపంలో మనకు ఆ గుండంలో ఇంకా సజీవంగా దర్శనం ఇవ్వడం అనేది నాకు ఒకంత ఆశ్చర్యం వేసింది. అసలు నేను నమ్మలేకపోయాను. ఈ టెంపుల్ని చూసిన తర్వాత హైదరాబాద్కి దగ్గరలో 70 కిలోమీటర్స్లో ఇంత అద్భుతమైన, ఇంత పవర్ఫుల్ టెంపుల్ ఉందా, ముందెళ్ళి దర్శనం చేసుకొని ఆ తర్వాత మత్స్య రూపంలో దర్శనం ఇచ్చే ఆ కుండం దగ్గరికి వెళ్దామని చెప్పి అనుకున్నాం. సో ఫస్ట్ దర్శనం అయితే కంప్లీట్ చేసుకుందాం. ఇదే స్వామివారి గుండం. ఇందులో ఉన్న నీళ్ళన్నీ స్వామివారి విగ్రహం నుంచి వచ్చే ఊట నుంచే వస్తాయంట. అయితే ఇది దాదాపుగా అంటే ఒక 3-4 సంవత్సరాలు వర్షాలు పడకపోయినా కూడా అందులో నీళ్లు ఎండిపోలేదంట ఇప్పటివరకు అయితే ఈ నీటిని మనం తాగినప్పుడు ఒక దివ్య ఔషధం లాగా అయితే పనిచేస్తుందంట. అండ్ దాంతోపాటు మన పంట పొలాల్లో ఈ నీటిని జల్లుకుంటే పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. ఈ గుండంలోనే మనకు విష్ణునామాలు గల చేపలు అయితే కనబడతాయి. సో చూద్దాం. మనం పెరుగు ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను నేను. సో దాంట్లో వేస్తూ మనకు కనబడుతుందా లేదా ఒకసారి అయితే చూద్దాం.
గుడి వెనుక భాగంలో మనకు లక్ష్మీ నరసింహస్వామిది ఈ మధ్య కాలంలో ఒక టెంపుల్ అయితే నిర్మించారు. అండ్ దాంతో పాటు గోదాదేవి టెంపుల్ అండ్ దాంతో పాటు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా మనకి ఇక్కడ ఈ ఆలయంలో కనబడతా ఉంటాయి. ఈ ఆలయంలో ఉన్న మామిడి చెట్టుకి ఏదైనా కోరిక కోరుకొని ముడుపు కడితే తప్పకుండా నెరవేరుతుందని నమ్ముతారు. చక్రపాణే భోగేంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శతశరణ్యభూతే లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. శ్రీ మత్స్యగిరి లక్ష్మీనారసింహస్వామి దేవస్థానం, వెంకటాపురం గ్రామం, ఒలిగొండ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. ఇక్కడ లక్ష్మీనారసింహస్వామి ఎలా పిలిచిందంటే దశావతారంలో ఆది అవతారం మత్స్యావతారం. మత్స్య కూర్మ వరాహస్య నారసింహో కలేశ్వర. మత్స్యంలో నరసింహస్వామి, వరాహంలో నరసింహస్వామి, కూర్మంలో నరసింహస్వామి. కూర్మం అంటే తాబేలు, వరాహం అంటే పొంది, మత్స్యం అంటే చేప. ఈ మూడు తర్వాత వెలిసినటువంటి స్వామి లక్ష్మీ నారసింహస్వామి. ఎట్లా వెలిసిందంటే ఇక్కడ మునులు తపస్సు చేస్తే ఇక్కడ 3 కొండలు, సూదికొండ, మాలకొండ, మత్స్యగిరి కొండ. సూదికొండ మీద ఆ యొక్క మునులు తపస్సు చేశారు. ఎందుకు చేశారయ్యా? సురులు అంటే రాక్షసులు. ఆ రాక్షసులు ఏం చేశారు? గ్రంథాలను దొంగలించి సముద్రంలో పడివేశారు. మరి సముద్రం వెళ్ళాలంటే ఎవరి నుంచి అవుతుంది? మత్స్యం, చేప నుంచి అవుతుంది. కాబట్టి ఇక్కడ మత్స్యావతారంగా వెలసాలని చెప్పి మునులు తపస్సు చేస్తే వెలిసినటువంటి క్షేత్రం ఇది. మరి మత్స్యావతారంగా ఎక్కడ వెలిసారు? ఇక్కడ మరి కోనేరు ఉండాలి. ఆ కోనేరులో చేపలు. మరి చేపలంటే కొలంలో ఉంటాయి, కాల్వలో ఉంటాయి, చెరువులో ఉంటాయి, సముద్రం ఉంటాయి. అట్లా కాకుండా ఇక్కడ ఎందుకంటే లక్ష్మీనారసింహస్వామి మత్స్యావతారంగా ఊర్ధ్వపుండ్రం, నారాయణుడు త్రివేంద్రమైనటువంటి 3 నామాలు ధరించి వెలిసినటువంటి స్వామి. కాబట్టి ఆ యొక్క చేపలు 365 రోజులు దర్శనమిస్తాయి. ఈ 365 రోజులలో శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం ఈ 4 నెలల్లో ఇంకా సుస్పష్ట దర్శనం అవుతాయి. అప్పుడు కూడా దర్శనం కావు కొన్ని సందర్భాలలో. స్వామి ఎక్కడి నుంచో వస్తుంది, మేము మీ మత్స్యావతారంగా దర్శనం కాకపోతుంది. ఎట్లా స్వామి అంటే స్వయంభై వెలిసినటువంటి స్వామి. అక్కడ శంకు నుంచి మొదలుకుంటే చక్రం దానికి ఒక చాప ఆకారం కలిగి ఆ యొక్క శిలాఫలకంలో చక్రం దిక్కు చాప యొక్క ముఖంగా, శంకు దిక్కు తోకలాగా, ఉదర భాగం నామంలో నృసింహస్వామిగా. మరి నామంలో నృసింహస్వామి ఉన్నప్పుడు మరి పక్కకు లక్ష్మీదేవి ఉండాలి కదా. శంకులో లక్ష్మీదేవిగా మరి వెలిసింది ఎక్కడనయ్యా? కోనేరులో వెలిసాను. కాబట్టి ఆ యొక్క తీర్థం దివ్యౌషధం. ఆరోగ్యం బాగాలేకున్నా, ఇళ్లల్లో బాగాలేకున్నా, పంట చేళ్లల్లో బాగాలేకున్నా, సత్సంతానం 35-40 సంవత్సరాలకు సంతానం కలిగిన వారికైనా సరే ఆ యొక్క తీర్థాన్ని తీసుకెళ్లి ఒక 11 రోజులు ఉదయాన్నే స్నానం ఆచరించి స్వామిని స్మరించి ఎవరైతే భక్తి చేత తీర్థాన్ని స్వీకరిస్తారో ఈతి బాధలు, గ్రహ బాధలు, శారీరక బాధలు తొలగి అనుకున్న పనులన్నీ కూడా సఫలీకృతమవుతాయి. ప్రతినిత్యం కూడా ఆ కోనేరు తీర్థంతోనే స్వామికి అభిషేకం గావిస్తారు. స్వామివారి కొలను దానికి 4 గుండాలు కలిగినాయి. పెద్ద గుండమని, చిన్న గుండమని, 3వ గుండమని, ఒకటి కొలను లోతుగా ఉంటుంది. ఈ కొలంలో కూడా ప్రత్యేకత ఏంటంటే అంటే వెనకట ఒక భక్తుడు ఏం చేసిండు అంటే చేపలు కదా సేవించాలని చెప్పి తీసుకువెళ్ళి ఇంటికి పోయి కట్ చేసి ఆ యొక్క కూర చేసుకుందాం అనుకున్నాడు. అవన్నీ కూడా రక్తంగా మారాయట. ఎప్పుడైతే రక్తంగా మారినాయో అయ్యో భగవంతుడు నిజంగానే మత్స్యావతారంగా వెలిసాడు. మళ్ళీ చేప ఆ యొక్క కోసినటువంటి ముక్కలు అక్కడ వేస్తే అదే చేపలు మళ్ళీ అదే కోనేరులో తిరిగాయట. పెద్ద గుండం అంటే దానికి 7 మంచాలకు ఎంత నులకబడుతుందో ఆ నులక కూడా వేస్తే కూడా అందని అంత అది ఉన్నది. స్వామివారి గుట్ట చాలా ఎత్తైనది. ఇప్పుడు ఎందుకంటే కింది నుంచి మొదలుకుంటే మీది దాకా ఆ కోనేరు ఉందని చెప్పి భావిస్తారు. దానికి కూడా మళ్ళా ప్రతీతి ఏంది? స్వామివారి జలం, ఊటా జలం స్వామివారి స్వయంభు నుంచి వస్తుంది, వర్షపు నీరు వస్తుంది. 3-4 సంవత్సరాల కాలం పైన ఇక్కడ తీర్థం లేదనేది మాత్రం భక్తుల మనోభావాలు మాత్రం దెబ్బతీయదు. చెప్పుకుంటూ పోతే ఈ లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యేకతల గురించి ప్రత్యేకంగా ఇంకొక వీడియో చేయాల్సిందే. అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అండ్ ఇక్కడ కొండపైన చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఆ గుడి కానీ ఆ గుడి పరిసర ప్రాంతాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. మనకు బస చేయాలనుకునే వాళ్ళు కింద బస చేయొచ్చు. ఎందుకంటే మనకు కింద రూములు కిరాయికి దొరుకుతాయి. పర్సనల్గా ఈ గుడిని విజిట్ చేసిన తర్వాత నాకు ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే ఆ దేవుని దర్శనం చేసుకోవడం, ఆ మత్స్యం రూపంలో ఉన్నటువంటి ఆ చేపలకి ఆహారం పెట్టడం చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. గ్రేట్ టెంపుల్. నేను ఈ మధ్య కాలంలో నేను చూసిన వాటిల్లో చాలా అద్భుతం అనిపించిన టెంపుల్ ఇది. సో మనకు ఆ హైట్ లో ఆ టెంపుల్ ఆ వైబ్ అంత సూపర్బ్ అని చెప్పాలి. అయితే నాకు ఇది ఒకంత ఆశ్చర్యం అనిపించినా కూడా
మేము అక్కడ పెరుగు గుండంలో వేస్తున్నప్పుడు కూడా నాకు కూడా ఒక మచ్చం వచ్చి కనబడడం అనేది చాలా గ్రేట్ అనే అనిపించిందని చెప్పొచ్చు. ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ నన్ను సపోర్ట్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్, సందీప్ ది ఎక్స్ప్లోరర్ ఫ్రమ్ వేములకొండ.